వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కాను మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. వాటిల్లో భాగంగా ఈరోజు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రతిరోజు ఒక వీడియో అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాళ్ళే కాదు, మ్యాక్సిమం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే అప్డేట్స్ ఉంటాయో వాటికి సంబంధించి, అదేవిధంగా ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీకు వీడియో చేయకపోయినా టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీగా అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి అక్కడ మీరు అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే 2025-26లో పైలట్ ప్రాజెక్ట్గా తన పౌరులకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అందించినటువంటి మొదటి దేశం ఏది అంటే మనకి మార్షల్ ఐలాండ్ అనేది మొదటి దేశం అండి. మనకి పైలట్ ప్రాజెక్ట్గా తన పౌరులకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అందించినటువంటి మొదటి దేశం మార్షల్ ఐలాండ్. భారతదేశంలోని తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది? జిందగడ. ఏంటి? జిందగడ అనేది తూర్పు కనుమల్లోనే ఎత్తైనటువంటి శిఖరం. ఇది మనకి అరకులోయల్లో అయితే ఉంది. భారతీయ నాణాల చరిత్రలో మొదటి రూపాయిని ప్రవేశపెట్టినటువంటి రాజు ఎవరు? మొదటి రూపాయిని ప్రవేశపెట్టినటువంటి రాజు షేర్షా సూరి. ఓకేనా? భారత్ ఎన్క్యాప్ అంటే ఎన్క్యాప్ మీన్స్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? మనకి ఇక్కడ చూస్తే ఇదేంటి? న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. కార్ల భద్రత రేటింగ్ గురించి. ఓకేనా? కార్ల భద్రత రేటింగ్, కార్ సేఫ్టీ రేటింగ్ సంబంధించి అనమాట. ఏంటి? భారత్ ఎన్క్యాప్ అనేది 2024-25లో నిర్వహించబడిన భారతదేశపు మొట్టమొదటి లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. వివాదాస్పద మరియు ప్రసిద్ధి పుస్తకం ది సాతానిక్ వెర్సెస్ రచయిత ఎవరు? సాతానిక్ వెర్సెస్ అనే బుక్ యొక్క రచయిత మనకి సల్మాన్ రష్దీ. సూర్యగ్రహణంలో డైమండ్ రింగ్ ప్రభావం సమయంలో డైమండ్ రింగ్ ప్రభావం సమయంలో కనిపించే సూర్యుని పొర ఏది అంటే కరోనా. ఓకేనా? డైమండ్ రింగ్ ప్రభావం సమయంలో కనిపించేటటువంటి సూర్యుని పొర ఏదంటే కరోనా. కిస్తవర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం లేకుంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందన్నమాట. 2026 వింటర్ ఒలింపిక్స్ నేపథ్యం అంటే 2026 వింటర్ ఒలింపిక్స్ యొక్క థీమ్ ఏంటి? దీని ఆన్సర్ అనేది మీరు చేయడానికి అంటే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతమంది సీరియస్గా క్లాసెస్ అనేది చూస్తున్నారో నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీని ప్రవేశపెట్టింది? ఏంటి? ఏ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగిందంటే 101వ సవరణ. 2026 నాటికి భారతదేశపు అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఏదంటే ఐరావత్. ఏంటి? ఐరావత్. దీని ర్యాంక్ ఎంత అంటే 75th. ఓకేనా? యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏ దేశం నాయకత్వంలోని దేశాల ప్రాంతీయ కూటమి అంటే రష్యా. ఏంటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి రష్యా. అల్ప విద్యుత్ ప్రవాహాలను గుర్తించడానికి మరియు కొలవడానికి ఏ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు? ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు అంటే గ్యాల్వానోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? అల్ప విద్యుత్ ప్రవాహాన్ని మరియు దాన్ని కొలవడానికి. జిబ్రాల్టర్ జలసంధి ఏ రెండు జలభాగాలను కలుపుతుంది అంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం మరియు మధ్యధరా సముద్రం, ఈ రెండింటిని కలపడం జరుగుతుంది. దక్షిణ ధృవాన్ని చేరుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటే మనకి కల్నల్ జేకే బజాజ్
చేరుకోవడం జరిగింది. మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రధానంగా దేనికి సంబంధించింది? మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకి ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఓజోన్ పొర పరిరక్షణ కొరకు, ఓకేనా, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ప్రధానంగా దేనికి సంబంధించింది? ఓజోన్ పొర పరిరక్షణ సంబంధించింది. భారతదేశంలోని ఏ నగరాన్ని ద్రాక్ష రాజధాని అని పిలుస్తారు? ద్రాక్ష రాజధాని అని నాసిక్ని పిలుస్తారు. గ్రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి? నాసిక్. దక్షిణాఫ్రికా కరెన్సీ ఏంటి? సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటి? ర్యాండ్. వైశాల్యం పరంగా భారతదేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కువ అడవులు ఉంది ఎక్కడంటే మనకి మధ్యప్రదేశ్. ఎంతంటే 77,073 స్క్వేర్ కిలోమీటర్స్. 77,073 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి అయితే ఉంది మధ్యప్రదేశ్. అడవులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయని ఎగ్జామ్లో అడిగితే మధ్యప్రదేశ్ గుర్తు రావాలి. డిసెంబర్ 22న ఎవరి జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు? గణిత దినోత్సవం అనగానే గుర్తు రావాల్సింది శ్రీనివాస్ రామానుజన్ గుర్తు రావాలి. దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాలను వేరు చేసే సరిహద్దు రేఖ ఏది? ఏంటి? సౌత్ కొరియా నార్త్ కొరియాని వేరు చేసేటటువంటి బౌండరీ లైన్ ఏంటంటే మనకి 38వ సమాంతర రేఖ, 38th ప్యారలల్ అనమాట. 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో భారత రాష్ట్రపతి ఎవరు? ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అనే వ్యక్తి అప్పట్లో భారత రాష్ట్రపతి. పూరిలోని రథయాత్ర ఏ హిందూ దేవుణ్ణి గౌరవార్థం జరుపుకుంటారు? అంటే రథయాత్ర అనగానే గుర్తు రావాల్సింది జగన్నాథుడు, ఓకేనా, ఆప్షన్ బి. అస్సాంలోని 7వ నేషనల్ పార్క్ అయినటువంటి రైమోనా దేనికి ప్రసిద్ధి? అంటే మనకి గోల్డెన్ లాంగూర్కి ప్రసిద్ధి. ఏంటి? గోల్డెన్ లాంగూర్కి. భారత రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది? అంటే మనకి భాగం 3 పార్ట్ 3 తెలపడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే పార్ట్ 3. భారత విప్లవ మాత అని ఎవరిని పిలుస్తారు? విప్లవ మాత అని మనకి బికాజీ కామా అని పిలవడం జరుగుతుంది. దంపా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అంటే మనకి మిజోరాంలో ఉంది. దంపా టైగర్ రిజర్వాయర్ మిజోరాంలో ఉంది. భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ కావడానికి కావలసినటువంటి కనీస వయసు ఎంత? అంటే 35 సంవత్సరాలు, ఓకేనా. రాష్ట్ర గవర్నర్ కావడానికి 35 సంవత్సరాలు వయసు ఉండాలి. మన సౌర కుటుంబంలో అత్యంత తక్కువ పగలు కలిగినటువంటి గ్రహం ఏది? అంటే బృహస్పతి, జూపిటర్ అనమాట. 9 గంటల 55 నిమిషాలు సుమారు, ఓకేనా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు ఏ సంస్థ సంయుక్తంగా ప్రచురిస్తుంది? అంటే మనకి వరల్డ్ హంగర్ హెల్ప్ మనకి ప్రచురించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ బాక్స్ 360 అని మీరు సెర్చ్ చేసినా వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా గ్రూప్లోకి వెళ్తారు, ఓకేనా. జాయిన్ అయ్యి అప్లోడ్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.